హాయ్ ఫ్రెండ్స్, అందరికీ శుభోదయం. ఈరోజు నేను శ్రీ కుంకులమ్మ వారి దేవస్థానం ద్వారకా తిరుమల ఏలూరు దగ్గర ఉన్నటువంటి ఈ దేవస్థానం గురించి మీకు వివరంగా చూపిస్తాను. నేను ద్వారకా తిరుమల వెళ్ళే ముందు మొదటగా గురవాయిగూడెంలోని శ్రీ మధ్య ఆంజనేయ స్వామి వారి టెంపుల్కి వెళ్ళాను. అక్కడ నుంచి అది దగ్గర సమీపంలోనే ఉన్నటువంటి శ్రీ కుంకులమ్మ తల్లి దేవస్థానం ఉంది. ద్వారకా తిరుమల నుంచి ఒకే 1 కిలోమీటర్ దూరంలో ఉంది. ఇక్కడ ఎంతో అతి పవిత్రమైన దేవస్థానం. మొదటగా వచ్చి ఇక్కడ వచ్చిన వారు కాళ్ళు కడుక్కొని ఇక్కడ పక్కనే ఉన్నటువంటి మనకి ఈ వేప చెట్టు దగ్గర ఉన్నటువంటి దేవుడిని దండం పెట్టుకొని, అమ్మవారు అంటేనే మనకి వేప చెట్టు ముందుగా గుర్తు వస్తుంది కాబట్టి ఇక్కడ దండం పెట్టుకొని సువిశాలమైన ఈ ఆలయంలోని గాలి గోపురం గుండా లోపలికి వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకొని ఇక్కడే ఉన్నటువంటి ద్వాదశ శక్తిపీఠాల యొక్క ఇక్కడ మొత్తం అమ్మవారిని అందరిని కూడా చూసుకోవచ్చు. అక్కడ శ్లోకాలు ఉంటాయి, మంచిగా చదువుకొని ప్రశాంతంగా ఈ ఆలయం చుట్టూ 3 ప్రదక్షిణలు చేసినట్లయితే వారు కోరుకున్న కోరికలు నెరవేరుతాయని ఇక్కడ నానుడి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఈ అమ్మవారి చుట్టూ 3 ప్రదక్షిణలు చేసి అమ్మవారి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకొని వారు కోరుకున్నటువంటి కోరికలు ఏవైతే ఉన్నాయో అక్కడ కోరుకుంటే అది అతి శీఘ్రంగా నెరవేరుతాయని ఇక్కడ అందరూ కూడా చెప్తూ ఉన్నారు. ఇక్కడ హైవే కాబట్టి వచ్చిపోయే మొత్తం లారీ వాళ్ళు కానీ ఇతర వాహనదారులు ఎవరైనా సరే అమ్మవారిని దర్శనం చేసుకొని వెళ్తారు. అంత ఫేమస్ అన్నమాట అమ్మవారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ద్వారకా తిరుమల వచ్చేటటువంటి వారైనా లేకపోతే శ్రీ మధ్యాంజనేయ స్వామి వారి దగ్గరికి వచ్చేవారైనా అది దగ్గరలో ఉన్నటువంటి శ్రీ కుంకులమ్మ దేవస్థానం ఈ అమ్మవారిని దర్శనం చేసుకోవాలని కోరుకుంటూ ఈ వీడియో మీకు చూపిస్తూ ఉన్నాను. ఎంతో అతి పవిత్రమైన ఈ దేవస్థానం సువిశాలంగా మంచిగా ఉంది. చూడటానికి చాలా ఆహ్లాదకరంగా ఆనందంగా ఉంది. మనసుకి ప్రశాంతత కూడా ఇక్కడ కలుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ఆలయాన్ని దర్శించాలని కోరుకుంటూ ఈ వీడియో పెడుతున్నాను. మీ మంగళవారం వెళ్ళటం ద్వారా ఆలయం కొద్దిగా రద్దీ తక్కువ ఉంది. కాబట్టి మీరు కూడా మంచిగా వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకోవాలని కోరుకుంటూ ఈ వీడియో మీకు పెడుతున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, జై అమ్మవారి, జై కుంకులమ్మ తల్లి, జై కుంకులమ్మ తల్లి.